షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. ఉత్తర నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అండి. ఉత్తరా నక్షత్రము మేజర్గా చెప్పాలంటే పుబ్బా ఉత్తర నేత్రద్వయో అని శాస్త్రం చెబుతోంది. అంటే ఏంటి అంటే మనం చెప్పుకున్నామమ్మా, పుబ్బా నక్షత్రం అనేటువంటిది కూడా కంటి ఆకృతిలో కనబడుతుంది అని. అవును. అంటే ఏంటి అంటే కన్ను అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక విజన్ని చూపెడుతూ ఉంటుంది. అంటే మన లక్ష్యానికి సూచన అది. ఉత్తరా నక్షత్రానికి అయితే ఈ విధంగా చెప్పుకోవాలి, పుబ్బా నక్షత్రానికి అయితే ఆ విధంగా చెప్పుకోవాలి. ఒక నాయకుడు ఎలా అయితే తన సైన్యాన్ని నడిపించడానికి ముందు చూపుతో ఆలోచించి వాళ్ళకి కావాల్సినటువంటి సంభారాలన్నీ సమకూరుస్తాడో ఆ విధంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళ యొక్క గుణగణాలు అధికంగా ఉంటాయండి. వాళ్ళకు ఉన్నటువంటి రాయల్టీ కానీ, హుందాతనం కానీ, గంభీరత్వం కానీ ఆ లెవెల్లో ఉంటుంది. బికాజ్ అధిపతి రవి, ఉత్తర అంటే అధిపతి కూడా రవి. తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకైతే ఇంకా గంభీరంగా ఉంటారు. ఎందుకంటే సింహరాశి, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి మొత్తం 3 కూడా రవి కాంబినేషన్ వస్తాయి కాబట్టి చాలా గంభీరంగా ఉంటారండి. ఇక 2, 3 పాదం వాళ్ళు లౌక్యం తెలిసినటువంటి, అంటే ఎలా అంటే స్మార్ట్గా ఉంటారనమాట. స్మార్ట్ ఉంటుంది, రాయల్టీ కూడా ఉంటుంది. ఇక 1వ పాదం వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటే అమ్మా, మేజర్లీ వీళ్ళకి ఏంటి అంటే జన్మ అధిపతి అయినటువంటి వీళ్ళకి రవి కాబట్టి చాలా కోపము, అంటే ఆవేశము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే వీళ్ళు తీసుకోరు. వీళ్ళదే పై చెయ్యాలి, డబ్బులు పోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నేను నెగ్గాలి అనేటువంటి తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ఆ పట్టుదల కానీ, ఆ పరాక్రమం కానీ ఆ స్థాయిలో ఉంటాయి వీళ్ళకి. లగ్నాత్తు ద్వితీయాధిపతి, ద్వితీయ లాభాధిపతి బుధుడు అవుతూ ఉంటారు. అంటే వీళ్ళు మాట్లాడితే 10 మందిని కమాండ్ చేయగలరు. ఒక సైన్యానికి అధ్యక్షులుగా, ఒక సోల్జర్స్కి అధిపతిగా, లేకపోతే సైన్యాధిపతిగా, ఇలాంటి గొప్ప గొప్ప మినిస్టర్స్గా, లేకపోతే ఒక నాయకులుగా, ఇలాంటి వాటిలో సేవారంగంలో కూడా చాలా బాగా రాణిస్తారు. రాయల్టీ అనేటువంటిది చాలా బాగుంటుందండి. చేతిలో డబ్బులు లేకపోయినా రాయల్టీ అనేటువంటి దానికి ఎక్కడ కూడా వీళ్ళు వెనకాడరు. అండ్ ఈవెన్ మనం చూసుకుంటే 3rd and 10th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతూ ఉంటారు. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థకి కానీ, ఒక సంస్థకి కానీ వీళ్ళు అధిపతులుగా వ్యవహరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళొక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మేనేజర్, హెచ్ఆర్స్, లేకపోతే సిఇఓస్, సిఓఓస్, ఇలాగా ఒక పెద్దదైనటువంటి స్థాయిలో అఫీషియల్ హై ఎనర్జీ పీపుల్గా చాలా బాగుంటారండి. అలాంటి వీళ్ళ కోపం ఒక ప్రథమ శత్రువు. రెండవది ఏంటి అంటే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసే అవకాశాలు ఉంటాయి. ఈ బ్లడ్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, వెన్నుపూసకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, ఇలాంటి ఆరోగ్య సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. ఫైనాన్షియల్లీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారండి. అండ్ ఈవెన్ అష్టమాధిపతి గురుడు కాబట్టి అవమానములు అనేటువంటివి పడే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ ఎలా అంటే డబ్బులు వీళ్ళే ఖర్చు పెట్టాలి, అవమానాలు వీళ్ళే పడాలి, ఈ రకమైనటువంటి ధోరణిలో వీళ్ళకి కనబడుతుంది. అయినా సరే ఆ మనిషి మాత్రం గంభీరంగానే ఉంటారు. either men or women ఎవరైనా కావచ్చు. సో మేజర్లీ ఏంటి అంటే రిస్క్ తీసుకోవడం చాలా వీళ్ళకి హాబీ లాగా ఎప్పుడూ ఒక రిస్క్ తీసుకుంటూనే ఉంటారు. డబ్బులు సంపాదించింది ఖర్చులు విపరీతంగా పెడుతూ ఉంటారు. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు. అతి మంచితనంతో మోసపోతుంటారు. ఇలాంటివన్నీ ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ఇకపోతే 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చెక్ చేస్తే అండి, వీళ్ళు ఏంటి అంటే కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు వెరీ స్మార్ట్ అండ్ టాలెంటెడ్ అండ్ హైలీ స్కిల్డ్ పీపుల్ విత్ బిజినెస్ స్ట్రాటజీస్ అనమాట. అంటే ఒక బిజినెస్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న బిజినెస్ని తారాస్థాయికి ఎలా తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళకి చాలా బాగుంటాయండి. ఈవెన్ పాదం వారీగా కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అది కూడా మీరు చూడొచ్చు. అంటే ఏంటి అంటే ఈ ఉత్తర 2, 3, 4 పాదం వాళ్ళు బిజినెస్లోకి వెళ్ళగలిగితే, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్లో కానీ వెళ్ళగలిగితే, అండ్ ఈవెన్ చెప్పాలి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, అకౌంటెంట్స్ కానీ, లేకపోతే బుధుడు కాబట్టి మేధస్సుకు సంబంధించి కూర్చుని పనిచేసి శాసించేటువంటి వృత్తులు కొన్ని ఉంటాయండి. అది సాఫ్ట్వేర్లో కొంచెం తారాస్థాయి క్రియేటర్స్, డెవలపర్స్ ఇలా కొంతమంది ఉంటారు. వాళ్ళగా చాలా బాగా రాణిస్తారండి వీళ్ళు. అండ్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్స్లో చాలా బాగుంటారు. మ్యాథమెటిక్స్ అనేటువంటిది వీళ్ళకి చాలా బాగా వస్తుంది. అండ్ ఈవెన్ చూస్తే 2nd and 9th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడం వల్ల వీళ్ళు ఫిజికల్గా ఒక బుక్ని చదవడం కన్నా సొసైటీని చదువుతూ లోకజ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా ట్రై చేస్తారు. అండ్ ఈవెన్ అదే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కూడా. 3rd and 8th లార్డ్ ఎప్పుడైతే కుజుడు అవుతారో జీవితంలో అప్పులు అనేటువంటివి ఉంటాయి, కష్టాలు అనేటువంటివి ఉంటాయి, యాక్సిడెంట్స్ అయ్యేటువంటి యోగము కూడా ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఈవెన్ వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి.
అంటే వీళ్ళకంటే చిన్న తమ్ముడు కానీ ఆర్ చెల్లి కానీ వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. 4th అండ్ 7th లార్డ్ గురుడు అవ్వడము, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి? ప్రాబ్లమ్స్ అంటే 4th అండ్ 7th లార్డ్ ఇంటర్లింక్ అంటే ఏంటి అండి? చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. కుటుంబానికి వివాహానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మకి భార్యకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రశాంతత అనేటువంటిది ఉండదు. సేమ్ కండిషన్ ఫ్యామిలీకి దూరంగా సపరేట్ ఇంకొక స్మాల్ ఫ్యామిలీ లాగా భార్య అనేటువంటి వాళ్ళతో ఉండాల్సిన అవసరాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఏంటి అంటే మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ బ్లాక్ అవుతుంది, మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. అండ్ డబ్బులన్నీ కూడా బయట ఆగిపోతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత నుంచి ఈ ప్రాబ్లం కనబడుతుంది. ఏంటి అంటే ఒక తపన పెరిగిపోతూ ఉంటుంది. 5th అండ్ 6th లార్డ్ ఎప్పుడైతే శని అవుతూ ఉన్నారో దీనివల్ల ఏంటి అంటే పుట్టినటువంటి సంతానానికి కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయండి. ఆ విషయంలో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే ఇది ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అంతేనండి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త పడతారని, చిన్న చిన్న విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉంటారని. ఇప్పుడు ఈ గ్రహ సంచారాల ఆధారంగా అంటే ఇప్పుడు నడిచేటువంటి గోచార గ్రహ సంచారాల ఆధారంగా ఎవరెవరికి ఏ విధంగా ఉందో మనం చూస్తే కనుక 1వ పాదం వాళ్ళతో కంపేర్ చేస్తే 2, 3, 4 2, 3, 4 పాదం వాళ్ళకి చాలా బాగుందండి. బికాజ్ 1వ పాదం వాళ్ళ సింహరాశి జాతకులు కాబట్టి వాళ్ళకి ఈ అష్టమ శని యొక్క ప్రభావం కానీ, వాళ్ళకి ఒక అష్టమ శని యొక్క ప్రభావం కానీ, 12వ స్థానంలో గురుడు కానీ డిసెంబర్ 5వ తారీఖు దాకా అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కంపేర్ టు మనం చూస్తే కనుక. సో ఈ 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చెక్ చేస్తే కనుక వీళ్ళకి ఏంటి అంటే గురుబలము అనేటువంటిది పెరిగింది. ఆల్మోస్ట్ అది అఫ్కోర్స్ డిసెంబర్ 5th వరకే గురుబలం ఉండొచ్చు, కానీ మిగతా ప్లానెట్స్ కూడా కన్యా రాశికి సంబంధించి చాలా ఫేవరబుల్గా ఉన్నాయండి. 3వ స్థానంలో కుజుడు ఉన్నారు, 2nd హౌస్లో ఓన్ హౌస్లో శుక్రుడు ఉన్నారు, ధనయోగం పడుతోంది. ఆకస్మిక ధనయోగం, వస్త్రలాభం, వాహన లాభం, గృహలాభం అన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బిజినెస్ ఫీల్డ్లో కానీ దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది. 6th హౌస్లో రాహుగ్రహ సంచారం శత్రువుల్ని అధిగమించి అనుకున్నది సాధించేటువంటి క్రమంలో మీ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. 7th లో శనిగ్రహ సంచారం కనబడుతోంది. ఇది చిన్న ప్రాబ్లం అండి. దీనివల్ల ఏంటి అంటే బిజినెస్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటి చూసే అవకాశం ఉంటుంది. ఆర్ లేకపోతే ఈ గొడవలు కానీ తగాదాలు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 12వ స్థానంలో కేతు డివోషనల్లీ చాలా బాగా గ్రో అవుతారు. స్పిరిచువల్లీ మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందల్లా ఏంటి అంటే నవంబర్ 17 దాకా రవి నీచ స్థితిలో 2nd హౌస్లో 12th లార్డ్ అయి ఉన్నారండి. విదేశాల్లో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏంటి అంటే జాబ్ రాకపోవడం కానీ, వచ్చినా చాలా ఇబ్బందులు రావడం, మనీ సరిపోలేకపోవడం కానీ, ఆరోగ్య ఇబ్బందులు, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్, పార్ట్నర్షిప్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నవంబర్ 17th కంప్లీట్ అయిందంటే మీకు అఖండమైనటువంటి రాజయోగం. రవి, బుధ, కుజ 3 ప్లానెట్స్ కూడా యోగిస్తూ ఉన్నాయి. బుధ ఆదిత్య యోగం పట్టబోతోంది. ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? ఆల్మోస్ట్ బుధ ఆదిత్య యోగం అయితే 2-3 days మాత్రమే ఉంటుందండి. 17th, 18th, 19th నవంబర్ 17వ తారీఖు, 18, 19వ తారీఖు మాత్రమే ఉంటుంది. మళ్ళీ 19 తర్వాత బుధుడు వక్రించినటువంటి గతితో తులారాశికి వచ్చిన తర్వాత ఈ యోగం విడిపోతుంది. కానీ అక్కడ రవి కుజ కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. దీనివల్ల ఏంటి పోటీ తత్వంలో అనుకున్నది సాధించడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, క్రీడాకారుడు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఆ యోగం చాలా బాగుందండి. సో నవంబర్ 17 దాకా 2, 3, 4 పాదం వాళ్ళు ఓపిక పట్టండి, చాలా బాగుంటుంది. కంపేర్ చేస్తే 1వ పాదం వాళ్ళు రవి బలం కూడా మీకు నవంబర్ 17 దాకా బాగాలేదు. నవంబర్ 17 తర్వాత మిశ్రమంగా అంటే స్వల్పంగా కొంచెం న్యూట్రల్గా రవి అనుకూలిస్తారు, పర్వాలేదు. 1వ పాదం వాళ్ళైతే గురుబలం పెరగడానికి డిసెంబర్ 5th వరకు వెయిట్ చేయండి. 2, 3, 4 పాదం వాళ్ళు డిసెంబర్ 5th వరకే మీకు గురుబలం ఉంది కాబట్టి ఈ లోపు అనుకున్న పనులు పూర్తవడానికి ప్రయత్నం చేయండి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ఏదైనా ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ ఆధారంగా మాత్రమే తీసుకోండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఉమా గారు, మీరు అన్నట్టుగానే మరి ఏ నక్షత్రం వారికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం ఏ నక్షత్రాని కోసమైనా, ఏ రాశి కోసమైనా మాస ఫలితాలు, వార ఫలితాలు ఇలా చాలా రకాలుగా గోచారం కోసం మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఓన్లీ గోచారం అనేటువంటిది మానవ జీవితం మీద 40% మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మిగతా 60% వారి యొక్క కర్మానుసారేణ వచ్చినటువంటి పర్సనల్ చార్ట్ మీద ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇక్కడ ఏదో బాగాలేదని, బాగుందని మీరు టక్కని నిర్ణయం తీసుకోవద్దు. సో ఇది కూడా సమన్వయం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దీంతో పాటుగా పర్సనల్ చార్ట్ కనుక స్ట్రాంగ్ ఉంది అంటే 100% ఏదైనా చేయగలుగుతారు.
కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే మంచి చెడు విషయాలు ఉన్నాయో అవన్నీ మనం చర్చిద్దాము. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలాగా అనుకున్నదయ్యేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.